పీపీటీ షేర్ చేశాను ఒకసారి. ఎస్ ప్రభుజీ, మాతాజీ మీకు ఒక ఎస్ పీపీటీ ప్రభుజీ. షేర్ చేశాను, అదొకసారి షేర్ చేయగలరా? ఎస్ వచ్చింది ప్రభుజీ. కదా మీకు? వచ్చింది ప్రభుజీ. అదొకసారి. ఓకే. సారీ మాతాజీ, నేను క్లినిక్ లో కొంచెం బిజీగా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపాం సాగ్రజాతం సహగణ రఘునాథం వితం సజీవం సాద్వైతం సామధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పరం సాగరితం శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपीकांत राधाकांत नमोस्तुते. सप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. मुखं करोति वाचालं भंगं गायते गिरिं यत्कृपादं वन्दे दीनतारिणं परमानंद माधवं श्री चैतन्य ईश्वरं. राधा मदन की जय, राधा गोविंद की जय, राधा दामोदर की जय, आनंद कोटि वैष्णव वृंद की जय, नामाचार्य हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद की जय. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. నేను వీడియో ఆన్ చేసుకోను, ఎందుకంటే కొంచెం సిగ్నల్ వీక్ గా ఉంటది. సో ఓకేనా కదా మాతాజీ? ఓకే ప్రభుజీ, కంటిన్యూ చేయండి ప్రభుజీ. నా వాయిస్ క్లియర్ గా ఉంది ప్రభుజీ. సో నిన్నటి వరకు 2.30లో దేని గురించి డిస్కషన్ అయింది? ఆత్మ గురించి ప్రభు. ఆత్మ గురించి. సో అప్పటి వరకు మాట్లాడిందంత ఆత్మ గురించి మాట్లాడాలి. ఆత్మ గురించి మాట్లాడి ఈ 2.31 శ్లోక వచ్చేసరికి కొంచెం వేరే డిఫరెంట్ టాపిక్ కి షిఫ్ట్ అవుతుంది అన్నమాట. సో ఆ టాపిక్ షిఫ్ట్ అవ్వడానికి కారణం ఏంటి, ఆ టాపిక్ ని ఎందుకు షిఫ్ట్ చేశారు, ఆ టాపిక్ షిఫ్ట్ చేసిన తర్వాత ఆ టాపిక్ ఏదైతే దేని గురించి మాట్లాడుతున్నారో ఈరోజు చూద్దాము. సో శ్లోకం ఒక్కసారి చదువుదామా? కృష్ణకుమారి మాతాజీ మీరు చదవండి మాతాజీ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. స్వధర్మమపి చావేక్ష నవికంపితుమర్హసి ధర్మ్యాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. థ్యాంక్ యూ మాతాజీ. స్వధర్మం అపి చావేక్ష్య నావికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుధ్యచ్ఛాయేచ్ఛ్రోన్యాన్ క్షత్రియస్య న విద్యతే. సో స్వధర్మం అపి చావేక్ష్య. స్వధర్మం అంటే స్వధర్మం, ధర్మ అంటే తన స్వంత ధర్మాన్ని, అపి చ అంటే కన్సిడర్ చేస్తూ, వికంపితం అంటే ఎప్పుడు హెసిటేట్ అన్నమాట, అంటే మొహమాటం లేకుండా, ధర్మం కోసము యుద్ధము చెయ్యాలి అని చెప్తున్నాడు అన్నమాట. సో ఇక్కడ స్వధర్మము అనేసరికి అర్జునుడి ధర్మము ఏంటొస్తుంది అనేది చూద్దాం. సో ఇక్కడ క్షత్రియ ధర్మం. సో అర్జునుడు క్షత్రియుడు. సో ఇక్కడ ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సో ధర్మం అనేసరికి ఎవరికి వర్తిస్తుంది? మనుషులకా, ఆత్మకా? మనుషులకి ప్రభుజీ. మనుషులకి. మనుషులకి. సో
అక్కడ 2.30లో మాట్లాడింది దేని గురించి? ఆత్మల గురించి. ఆత్మలు. ఆత్మ. సో ఆత్మకి ధర్మం ఉంటుందా? ఆత్మకి ధర్మం ఉండదు, శరీరానికి మాత్రమే ధర్మం ఉంటుంది. ధర్మం. సో శరీరానికి ధర్మం ఉంటుంది అన్నప్పుడు శరీరము అంటే ఇప్పుడు ఆత్మ ప్లస్ శరీరం ఈ రెండిటి గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు క్షత్రియ ధర్మం గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ డౌట్ ఎందుకు వచ్చింది, అర్జునుడికి ఎందుకు ఇలాంటి డౌట్ వచ్చింది అన్నది మనకు వెళ్తే అతనికి కొన్ని సందేహాలు ఉండేదన్నమాట. సో అర్జునుడికి సందేహాలు రావడం అనేది సహజమా, లేకపోతే ఏదైనా అతనికి తెలియకుండా వచ్చిన సందేహాల, కంప్లీట్ గా తెలిసి వచ్చిన సందేహాల అనేది ఒక ప్రశ్న వస్తుంది. సో పాండవులు ఎన్నెన్నో శాస్త్రాలు, నీతులు అన్ని నేర్చుకున్నవాళ్ళు. సో వాళ్ళకి ధర్మం గురించి, నీతి గురించి, న్యాయం గురించి అన్ని తెలుసు. ఎందుకు తెలుసు అంటే యుధిష్ఠిర మహారాజుకి ఇంకొక పేరేంటి అంటే ధర్మరాజు. అంటే ధర్మానికే రాజు ఉన్నాం కాబట్టి ధర్మరాజు. ఇంకొకటి, కృష్ణుడు ఎవరి చోట్ల ఉంటారు, ఎవరి పట్ల ఉంటారు? ధర్మం ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళ పట్ల మాత్రమే కృష్ణుడు ఉంటాడు. అధర్మం వైపు కృష్ణుడు ఉండడు కదా. సో ధర్మాన్ని ఎవరు కాపాడుతున్నారు ఇక్కడ? పాండవులు. సో పాండవులు ధర్మము కాపాడుతున్నప్పుడు ధర్మము గురించి ఇంకా కొంచెం నేర్చుకోవాలి అని ఒక కుతూహలతో అడుగుతున్న ప్రశ్నకి కృష్ణ సమాధానం ఇస్తున్నారు అన్నమాట. సో ఈ మాట, ఈ శ్లోకం ఎవరు చెప్పింది? కృష్ణ అర్జునుడికి చెప్తున్నాడు. సో కృష్ణ అర్జునుడికి చెప్తున్నప్పుడు ఆత్మ గురించి అంత విశ్లేషణ చెప్పి ఇప్పుడు ధర్మం గురించి ఒక అడుగు చెప్పారన్నమాట. అంటే 2.31, 32, 34, 35 ఇవన్నీ ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. సో ధర్మం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కొంచెం ధర్మం గురించి నేర్చుకుంటే బాగుంటుంది అని నేను అనుకుని ఈ రోజు మనకి ఏదైతే డిస్కస్ చేస్తామో ధర్మం అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ధర్మము కేవలం అర్జునుడికి మాత్రమే వర్తిస్తారా, మనకి కూడా వర్తిస్తారా అన్నది కూడా చూద్దాం. సో ఈ శ్లోకంలో మొట్టమొదటి శ్లోకం ఉంది, స్వధర్మం అపి చావేక్ష నా వికంపితం మహర్షి ధర్మ్యాది యుద్ధ శ్రేయోన్య క్షత్రియస్య నా విద్యతే. అంటే నేను క్షత్రియుడుగా నువ్వు భావించి, యూ షుడ్ నో దట్ దెర్ ఈస్ నో బెటర్ ఎంగేజ్మెంట్ ఫర్ యూ దెన్ ఫైటింగ్ ఆన్ రిలీజియస్ ప్రిన్సిపల్స్. అంటే నువ్వు క్షత్రియుడుగా ఉన్నావు కాబట్టి క్షత్రియుడు ధర్మంగా ఎలాంటి సందేహం గాని సంకోచం లేకుండా యుద్ధము మొదలుపెట్టు అంటాడు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తారా మాతాజీ? సో ఇక్కడ ఈ శ్లోకంలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అన్నది చూద్దాం. స్వధర్మ, ఎవరికి స్వధర్మ? క్షత్రియ. క్షత్ అంటే ఏంటి? క్షత్ అంటే ఎవరికైతే ఒక దెబ్బ తగులుతుందో ఆ దెబ్బ నుంచి ఎవరైతే కాపాడారో వాళ్ళని క్షత్రియ అంటారు అన్నమాట. వీళ్ళు ఎందుకు ట్రైనింగ్ అవుతారు? క్షత్రియుడిగా ఒక ట్రైనింగ్ అంటే బ్రాహ్మణుడిగా ఒక ట్రైనింగ్, లేకపోతే ఒక వ్యాపారస్తుడిగా ఒక ట్రైనింగ్, లేకపోతే ఒక సేవకుడిగా ఒక ట్రైనింగ్ అనేది చిన్నప్పటి నుంచి వస్తుందా లేకపోతే పుట్టుకతో వస్తుందా? వాళ్ళకి ట్రైనింగ్ అవ్వాలి, వాళ్ళు క్లాస్లోకి వెళ్ళాలి, వాళ్ళు ఎన్నెన్నో రకాలుగా శిష్యరికము తీసుకోవాలి. సో అందుకు క్షత్రియుడిగా ఉన్న ఒక ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు తీసుకున్నారు. ఎవరు? అర్జునుడు తీసుకున్నారు. సో కిల్లింగ్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ సాక్రిఫైసింగ్ యానిమల్స్ ఇన్ సాక్రిఫైషియల్ ఫైర్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ కిల్లింగ్ అంటారు అన్నమాట. అంటే బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? బ్రాహ్మణుడు అశ్వమేధ యజ్ఞం చేస్తాడు అన్నమాట. అశ్వమేధ యజ్ఞం చేస్తున్నప్పుడు అశ్వ అంటే ఏంటి? గుర్రం. సో గుర్రాన్ని ఏం చేస్తూ ఉంటారు అక్కడ? బలి చేస్తారు.
సాక్రిఫైస్ చేస్తారన్న, బలి ఇస్తారు. బలి ఇచ్చినప్పుడు ఆ గుర్రానికి వచ్చిన లాభం ఏంటి? మోక్షం. చేస్తున్న వాళ్ళకి లాభం ఏంటి? వాళ్ళకు కూడా మంచి మోక్షం, జన్మ, పునర్జన్మ, మంచి మానవ జన్మ. వాళ్ళకి కూడా మోక్షం దొరుకుతుంది. ఈ ఎవరైతే ఈ సాక్రిఫైస్ అంటే ఈ అశ్వం ఏదైతే ఉందో ఆ అశ్వాన్ని ఎప్పుడైతే సాక్రిఫైస్ చేస్తారో ఆ అశ్వానికి కూడా మంచి లోకం వచ్చేసి మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుతారు అనమాట. ఎవరు? మానవ జన్మ ఎత్తుతారు. అలాగే కాకుండా యుద్ధంలో ఎవరైతే చనిపోతారో వాళ్ళకి డైరెక్ట్ గా స్వర్గలోకము ప్రాప్తి వస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఉందా? Yes, అర్థమవుతుందా? అర్థమవుతుంది. హరే కృష్ణ. ఎస్ Yes, ప్రభుజీ. ఓకే, there are 24 వాయిసెస్ వినబడాలి. ఓకే, అంటే స్వధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? అంటే కార్యక్రమం చేసేది, పర్ఫార్మింగ్ వన్స్ ఓన్ డ్యూటీ ఆర్ న్యాచురల్ వర్క్ అన్నమాట. అంటే నేను డాక్టర్ని అనుకోండి, నా డ్యూటీ ఏముంటది? పేషెంట్స్ చూడాలి. పేషెంట్స్ ని చూడడం, అది నా కాపాడాలి. ధర్మాన్ని. ఇప్పుడు ఎవరికైతే ఒంట్లో బాగాలేరో లేకపోతే హాస్పిటల్కి వస్తారో ఆ రోగికి ఎవరైతే వైద్యం చేస్తారో అది నా ధర్మం, వృత్తి ధర్మం అవుతుంది. అలాగే ఇంకొకళ్ళు కొంతమంది చాలా అద్భుతంగా పెయింటింగ్ చేస్తారు, కొంతమంది అద్భుతంగా కార్పెంటరీ చేస్తారు, కొంతమంది చాలా అద్భుతమైన క్రీడ ఆడతారు. సో వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళకి ఒక ధర్మం అనేది వస్తూ ఉంటుంది. ఈ ధర్మంలో ఫీల్ కంఫర్టబుల్ ఆర్ స్ట్రెస్ ఫ్రీ అండ్ కాన్ఫిడెంట్ అంటారు అన్నమాట. అంటే మీ సహజమైన ఒక క్వాలిటీ ఉంటుంది అనుకోండి. అంటే ఎవరికైనా స్టేజ్ ఫియర్ ఉండదు. స్టేజ్ ఫియర్ లేని వాళ్ళకి అమ్మ నువ్వు ఒక క్లాస్ ఇచ్చేయండి ఈ రోజు మీరు చెప్పండి అంటే ధైర్యంగా చెప్తారా, లేకపోతే అలా తడబడుతూ చెప్తారా? తడబడుతూ చెప్తారు. ధైర్యంగా చెప్తారు. ఎందుకంటే ఒక న్యూస్ రీడర్ ఉన్నారు, ఒక న్యూస్ రీడర్ ఉన్నారనుకోండి. న్యూస్ రీడర్ కి టెలివిజన్ ముందు కూర్చున్నప్పుడు లేకపోతే నిల్చున్నప్పుడు వాళ్ళకి ఏమైనా కాన్ఫిడెంట్ గా ఉంటారా, లేకపోతే అలా భయపడుతూ మాట్లాడతారా? భయపడుతూ మాట్లాడతారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. సో ఎవరికో ఒకళ్ళకి భరతనాట్యం నేర్చుకుని ఉంటారు అన్నమాట. చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకుని సడన్ గా ఒక రోజున స్టేజ్ కి ఎక్కి అమ్మ నువ్వు డాన్స్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్ గా చేస్తారా, లేకపోతే అలా మర్చిపోయి తప్పులు ఏమైనా చేస్తారా? కాన్ఫిడెంట్ గా Correct గా చెప్తారు చేస్తారు. ప్రభు. కాన్ఫిడెంట్ గా చేస్తారు. సో ఇది స్వధర్మము. దానికి ఆపోజిట్ ఏంటవుతుంది అంటే అపరాధర్మం. స్వధర్మము ఆపోజిట్ ఏంటి? అపరాధర్మం. మీకు ఏదైతే కాన్ఫిడెంట్ లేదో దాని గురించి మీకు బాగా రాయడం అయితే చాలా ఇష్టము, మీకు రన్నింగ్ రేస్ అయితే చాలా ఇష్టము, బాబు నీకు రన్నింగ్ రేస్ ఇద్దాం, నీకు లాంగ్ జంప్ ఇస్తాను అంటే ఏం చేస్తాడు? అతను ఓడిపోతాడు. ఫుట్బాల్లో బాగా మంచి ప్లేయరు మా వీళ్ళు క్రికెట్ ఆడు అంటే ఆడతాడా? ఆడలేడు. సో అతనికి అంటే మాట్లాడడం ఇష్టం, కానీ అతనికి వెళ్ళి పాడమంటే ఏం చేస్తాడు? చెయ్యలేడు. నెక్స్ట్ స్లైడ్ మాట్లాడు. ఇప్పుడు అర్థమైంది కదా స్వధర్మం అంటే ఏంటో. ఓకే, సో ధర్మము, ఈ ధర్మం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ధృ అని వచ్చిందనమాట. దాని బేసిక్ వర్డ్ ఏంటి? ధృ అంటే ఏంటి? పట్టుకొని ఉండడంకి దాన్ని ధృ అంటారు అనమాట. ఇప్పుడు కామన్ గా మనకి ధర్మం అనేది ప్రతి ఇంట్లోని మేము వింటూ ఉంటామా లేదా? వింటుంటాం ప్రభుజీ. సో మీకు తెలిసిన అంటే ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ అందరూ పెద్దవాళ్లే ఉన్నారు. మీకు అందరికి పిల్లలు ఉంటారు, కొంతమందికి ఉద్యోగం చేసి ఉంటారు,
ఎన్నో రకాలుగా పెద్ద పెద్ద కంపెనీల్లో మీరు వర్క్ చేసి ఉంటారు. కొంతమంది గృహిణులు ఉంటారు, కొంతమంది గృహస్థులు ఉంటారు, కొంతమంది పెళ్ళైన ఉంటారు, కొంతమంది పెళ్లి కాకుండా ఉంటారు, కొంతమంది పిల్లలతో ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. వీళ్ళందరికీ ధర్మం ఉంటుందా? కొంతమందికి మాత్రమే ధర్మం ఉంటుందా? అందరికీ ఉంటుంది మ్యామ్. అందరికీ ధర్మం ఉంటది. వారి వారి ధర్మం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎవరి ధర్మం వాళ్ళు ఫాలో అవ్వాలి. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఒక ధర్మం, ఒక ఆ, వ్యవసాయం చేసే అతను ఉంటది అనుకోండి. అతను ఒక ధర్మం చేస్తున్నాడా, ధర్మం చేయట్లేదా? వ్యవసాయం అనేది ప్రభుజీ వ్యవసాయం మనకి ధర్మము కాబట్టి వ్యవసాయం చేస్తున్న ధర్మాన్ని చూసి మేము అయ్యో నువ్వు ఒక ఆ, ఏంటి వ్యవసాయం చేసేవాడిని, నేను బాగా చదువుకున్నవాడిని అని చెప్పి అతన్ని కించపరిస్తే అది ధర్మమా అధర్మమా? అధర్మం. అధర్మం. సో అంటే ఇక్కడ డిఫరెన్సియేషన్ మనకు వస్తుంది, ఏది ధర్మము ఏది అధర్మము. సో అలాగే అర్జునుడు క్షత్రియ ధర్మాన్ని మానేసి ఇంకొక వైపు వెళ్ళాడు అనుకోండి, ధర్మం చేసినట్ట అధర్మం చేసినట్ట? అధర్మం చేసినట్టు. అధర్మం చేసినట్టు. ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతూ ఉంటది. ఆ యుద్ధ ఒక ఒక యోధుడు ఉంటాడు అనుకోండి. యోధుడికి గన్ ఇచ్చి, బాబు ఇక్కడ ఆ, నీ ఎదురుగుండా ఒక ఆ, శత్రువు ఉన్నాడు, ఆ శత్రు సైన్యాన్ని నువ్వు సంహరించి ముందుకు వెళ్ళాలి అంటారు. అమ్మో నాకు చాలా భయం అండి, నాకు గన్ చూస్తే నాకు భయము, బాంబు వస్తే నాకు భయము, నేను చెయ్యలేను, నేను వణికిపోతాను అన్నప్పుడు అతనికి ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారు? నిన్ను ఎవ్వరిక్కడ పెట్టారు? ఇంత పిరికి వాడిని సైన్యానికి నీవు ఎలా తీసుకొచ్చారు? నువ్వు పనికి రావు అని చెప్పేసి నువ్వు ఏ పనికి సూట్ అవుతావో ఆ పనికి పంపించేస్తాను. సో ధైర్యం ఉండాలి అన్నప్పుడు, ధర్మానికి నించోవాలి అన్నప్పుడు ఆ సైనికుడు ధర్మం వైపు నించుని ఫైట్ చేయాలి. సో ఈ ధర్మం అంటే ఏంటంటే వస్తుంది అన్నది చూద్దాం. encompasses ideas such as duty, rights, character, vocation, religion, customs, behavior considered appropriate, correct, or morally upright. అంటే ఏంటి? ఇప్పుడు నా డ్యూటీ మీకు సపోజ్ ఒక స్త్రీని తీసుకుందాం అనుకో. స్త్రీని రకాల ధర్మాలు ఉంటాయండి. ఒక కూతుర్ల ధర్మం ఉంది, పెళ్ళైన ధర్మం, పుట్టిన తర్వాత తల్లి ధర్మం ఉంటుంది, తర్వాత భార్య ధర్మం. అలాగే కొడుకుగా ఏమవుతుంది? కొడుకు తండ్రి అవుతాడు, తండ్రి తర్వాత ఒక కంపెనీ పెట్టడం, ఆయన కూడా డ్యూటీ అవుతాడు. ఈ ధర్మాన్ని నేను ఒక అంశాన్ని ప్రభుజీ మీ వాయిస్ వినపడట్లేదు ప్రభుజీ. ప్రభుజీ మీ వాయిస్ వినపడట్లేదు ప్రభుజీ. కట్ అవుతుంది. కనబడుతుందా మీకు? వినిపిస్తుంది ప్రభుజీ. స్క్రీన్ ఉందా? ఎస్ ప్రభుజీ. మీకు స్క్రీన్ కనబడుతుందా? కనిపిస్తుంది ప్రభుజీ. కనిపిస్తుంది. సో ఇది ఇజ్ ఇట్ ఓకే? అంటే ఇలాగా చేస్తుంది అంటే ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ ఎ న్యూ ఎగ్జాంపుల్, న్యూ ఒక ఎక్స్పెరిమెంట్ గా ట్రై చేశాను. మీకు నచ్చుతుందా నచ్చట్లేదో చెప్పండి. ఇలా చేస్తే బాగుందా బాగాలేదా? బాగుంది ప్రభుజీ. బాగానే ఉంది ప్రభుజీ. బాగుంది ప్రభుజీ. బాగుందా? ఓకే. సో
కొంచెం అంటే ఒక 10 minutes లో ముగిస్తాను. సో ఇక్కడ అధర్మం అంటే ఏంటి అంటే అగెయిన్స్ట్ ద నేచర్, ఇమ్మారల్, అన్ఎథికల్, రాంగ్ ఆర్ అన్లాఫుల్. అంటే ఏంటి? తప్పు చేసిన వాళ్ళకి. ఇమ్మారల్ అంటే మారల్ అంటే ఏంటి? ఆ, విలువలు. నైతికంగా ఎవరైతే ఉంటారో, నైతిక విలువలు. అనైతికంగా ఎవరైతే నీతి. చేస్తారో, విలువలు లేని, నైతిక విలువలు లేని ఎవరైతే పని నైతిక. చేస్తారో అవన్నీ అధర్మం కింద. అనెథికల్, అనెథికల్, ఎథికల్ అంటే రైట్, అంటే అసలు లీగల్, ఇల్లీగల్, రాంగ్ ఆర్ అన్లాఫుల్, ఇవన్నీ అధర్మం కింద వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ధర్మం వైపు ఎవరు నించున్నారు, అధర్మం వైపు ఎవరు నించున్నారు అని ఒక్కసారి చూస్తే, దుర్యోధనుడు ఇక్కడ దీంట్లో మేము చేసిన దాంట్లో అధర్మం ఎక్కడ కనబడుతుంది? దుర్యోధనుడు చేసిందో కౌరవులు చేసిన దాంట్లో అధర్మము ఎక్కడ కనబడుతుంది? వాళ్లకు సూది మొనంత జాగా కూడా ఇవ్వనంటాడు ప్రభు. అనెథికల్ ప్రభు. సో ఫస్ట్ ఏంటి తీసేశారు. రైటే కదా, అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత రైట్ ఇవ్వాలి కదా. సో రైట్ లేదు. రెండు, అడవులకు పంపిస్తారు వాళ్ళని, అజ్ఞాతవాసంకి. ఓకే, అదే మాయా జూదం ఆడతారు. సో అదొకటి లీగల్, ఇమ్మారల్, అన్ఎథికల్. ద్రౌపదిని కూడా సభాగృహంలో ఆమెని అవమానిస్తారు. అవమానిస్తారు. ఇమ్మారల్ అక్కడ ఏంటి? ఇమ్మారల్ అంటే ఏంటి? విలువ, నైతిక విలువ. ఇమ్మారల్ అంటే అనైతికంగా, నైతిక విలువ లేకుండా చేస్తున్నది. సో ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళు అధర్మం వైపు ఉన్నారా, ధర్మం వైపు ఉన్నారా? అధర్మం వైపు ఉన్నారు. అధర్మం వైపు ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ పర్పోట్లో ఉన్న టాపిక్ ఏది? స్వధర్మంలో 2 రకాలుగా ధర్మాలు ఉన్నాయి. ఒకటి భౌతిక శరీరంలో ఉన్నప్పుడు మోక్షానికి కావాల్సిన పని మీరు చేస్తే అది ఒకటి. ఇంకొకటి మోక్షం తర్వాత వచ్చిన పని. సో మోక్షం తర్వాత వచ్చిన పని ఇంకా చేయాల్సిన అవసరం ఏంటుంది? చేయాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ లిబరేటెడ్ అండ్ నాన్ లిబరేటెడ్ అని ఉంది. పర్పట్లో ఉన్నదే మేము తీసుకున్నాం ఇక్కడ. నాన్ లిబరేటెడ్ మీన్స్ ఫాలోయింగ్ డ్యూటీస్ టు గెట్ లిబరేటెడ్. ఇఫ్ లిబరేటెడ్ దెన్ వన్ డస్ నాట్ ఫాలో బాడీలీ కాన్సెప్ట్. అంటే మోక్షానికి దారి ఎట్లా చూపిస్తుంది? మనకి మోక్షం కావాలి. మోక్షం కావాలి అన్నప్పుడు, మోక్షం కావాలి అనుకున్నప్పుడు మన శరీరముతో, మా శరీరంకే నాకు అన్ని సౌకర్యాలు కావాలి అంటే మోక్షం వస్తుందా? నా శరీరానికి నా శరీరం ఇది కాదు, నాకు భగవంతుడే నాకు అన్ని సర్వస్వము, భగవంతుడిని సేవ చేస్తే నాకు మోక్షం వస్తుంది అని సేవ చేస్తే వస్తుందా? నా శరీరము, నా ఇల్లు, నా కుటుంబము, నా అందము, నా సౌందర్యము, నా బట్టలు అనుకుంటే మోక్షం వస్తుందా? భగవంతుడు సేవ చేస్తే వస్తుంది స్వామి. నేను ఆత్మని అనుకోవాలి ప్రభుజీ. కరెక్ట్. సో నా స్వంతం, నా శరీరం అన్నది వదులుకుని చేయాల్సి వస్తుంది. అది స్వధర్మంలో మోక్షానికి ఇచ్చే మార్గం. ఇప్పుడు ఓకేనా? నెక్స్ట్ స్లైడ్ మాత్రం. సరే, ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడాము. సో ధర్మం అంటే ఏంటి? ఇది మాట్లాడాము కరెక్టే. అసలు ధర్మం అంటే దానికి బేసిక్ ప్రిన్సిపల్స్. ఓకే, ఇదే ఇప్పటి వరకు ఇదైంది. ఇప్పుడు ధర్మం అంటే ఏముంటుంది, దాంట్లో ఏముంటాయి?
సరే మీరు ధర్మం చూపిస్తారండి. ధర్మంలో ఏంటి ఉంటాయి నాకు చెప్పండి. ఎలా ఉండాలి ధర్మం అంటే ఏంటి? వాట్ క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉంటాయి? అసలు 4 పిల్లర్స్ ఉంటాయి అన్నమాట. ఏంటేంటది? అహింస, సత్యం, క్షమ, దయ. ఆ సో ఈ 4 అంటే ఇది ఏంటి? దీని ఏమంటారు? పిల్లర్స్ అంటారు. 4 కాళ్ళు. సో మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళిపోతే కలియుగంలో పరీక్షిత్ మహారాజు ఎవరిని చూస్తారు? ఒక ఆ, ఉమ్, ఎవరిని కొడుతూ ఉంటాడు కలి పురుషుడు? ఆవుని ప్రభు కలి పురుషుడు ఎవరిని కొడుతూ ఉంటాడు? ఆవుని ప్రభుజీ, ఆవుని. ప్రభు ఆవు కాదు. ఎవరిని కొడతారు? ఆవుని కాదు. ధర్మం ప్రతిరూపం ఎవరు? ధర్మరాజ్. కాదు. ఆవుకి ఆపోజిట్ ఏంటి? ఎద్దు. ఆవుకి ఆపోజిట్ దున్నపోతు. బెఫెల్లో దున్నపోతే అంటే బఫెల్లో ఉంటుంది. ఎద్దు ఆవుకు ప్రభు. అది opposite. గేదె. బెఫెల్లో ఎద్దు. 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 ఎద్దుకి ప్రభుజీ. ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ప్రభుజీ. అవును, ఎద్దే. 4 కాళ్ళు ప్రభు. కాళ్ళు ఉంటాయి. సో 4 కాళ్ళు ఏమి రిప్రజెంట్ చేస్తాయి? అహింస, సత్య, క్షమ, దయ. సో ఇది 4 గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే. సత్య అంటే ఏంటి? నిజం పలకడం. నిజం పలకాలి. అహింస అంటే ఏంటి? ఒకరిని హాని చేయకుండా ఉండడం. క్షమ అంటే ఏంటి? ఒకరిని క్షమించగలగాలి. క్షమించడం. దయ అంటే ఏంటి? దయ ఏంటి? ప్రాణుల పట్ల దయచూ కరుణ. మర్సి, కరుణ. కరెక్ట్. ఓకే. సో కలియుగంలో ఎన్ని 4లో ఎన్ని ఉన్నాయి? పటపట ఆన్సర్ వచ్చేయాలి. ఒకటే. ఏదని? ఏమీ లేవు. ఒకటే. వెరీ గుడ్. ఒకటే. ఏంటది? ట్రూత్ఫుల్నెస్, సత్య మాత్రమే కొంచెం ఉందన్నమాట. మిగతా 3 పోయినాయి. ఓకే. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పటి వరకు మేము నేర్చుకున్నది ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ధర్మం అంటే ఏంటి? ధర్మము, అందరికీ అధర్మం. ధర్మం అంటే 9:15 దాకా తీసుకుంటాను. 9:15 దాకా తీసుకుంటే ఏమి ఇబ్బంది లేదా? లేదు ప్రభుజీ. అయితే ఎప్పుడు క్లోజ్ చేయాలో చెప్పండి. క్లోజ్ ఎస్ ప్రభుజీ. ఎస్ అంటే తీసుకోండి ప్రభు. లేట్ నైట్ అయిపోతుంది కదా. పర్వాలేదు ప్రభుజీ. ఓకే. సరే. ఇప్పటి వరకు చెప్పింది ఏంటేంటి? స్వధర్మము, ధర్మము అధర్మము. పరధర్మము. అధర్మము. పరధర్మం. పరధర్మము. సో ధర్మానికి ఎన్ని కాళ్ళు? 4 కాళ్ళు. 4 కాళ్ళు. ఓకే. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఇప్పుడు మేమందరం ధర్మాన్ని ఫాలో అవుతున్నామా లేదా? మీరే చేతులు పెట్టుకుని మీకు మీరే ప్రశ్న అడగచ్చు అనమాట. నేను ధర్మాన్ని పాటిస్తున్నానా లేదా అన్నది మీకు మీరే ప్రశ్న వేసుకోవచ్చు. సో జవాబు కూడా మీకే వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏంటి? ధర్మం అంటే ఏంటి, ఇదేంటి, ఇవన్నీ. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్న పాయింట్ అపరధర్మ అండ్ పరధర్మ అని ఉంటుంది అన్నమాట. సో ఈ ధర్మము ఎవరికి వర్తిస్తుంది? జంతువులకా, మనుషులకా? మనుషులకు మనుషులకు మాత్రమే. మనుషులకు మాత్రమే వర్తిస్తుంది కానీ జంతువులకి వర్తించదు. సో మనుషులకు ప్రభుజీ రావాలి అన్న మనిషి జన్మ, ఎస్, మనుషులుగా జన్మించిన తర్వాత మేము
నాకు ధర్మం అక్కర్లేదు, నేను అక్కర్లేదు, నాకు ఎలా కావాలంటే అలాగే ఉంటాను, నేను జంతే ఉంటాను అంటే అతను ఎలాంటి ధర్మము పాటిస్తున్నాడో మనకి తెలియాలి కదా. అవును ప్రభుజీ. అవునా కదా? ప్రభుజీ. Yes, అవును ప్రభుజీ. ప్రభుజీ. అందుకు అక్కడ రెండు రకాలుగా ధర్మాలు ఉంటాయి అన్నమాట. ఒకటి అపరాధర్మ, ఇంకొకటి పరధర్మ ఉంటాయి. సో పరధర్మ అంటే ఏంటి? పరధర్మ అంటే సుపీరియర్ అన్నమాట, ఉత్తమమైనది. ఏది ఉత్తమమైనది? భగవంతుని గురించి నేర్చుకున్నది. త్రిగుణాలు. త్రిగుణాలు అంటే ఏంటంటే ఉన్నాయి? సత్వ రజస్తమ గుణం. ఎస్, వెరీ గుడ్. సో మేము రజస్లో ఉండాలా, సత్వలో ఉండాలా, తామసిక్లో ఉండాలా? సత్వగుణములో ఉండాలి ప్రభు. శుద్ధ సత్వంలో ఉండాలి. ఆ? ఆ? శుద్ధ సత్వంలో సత్వగుణం. ఉండడానికి. శుద్ధ సత్వంలో మేము ఉండలేం మాతాజీ. అది ఓన్లీ సత్వం. ప్యూర్ డివోటీస్ ఉండొచ్చు. ఓకే ప్రభు. శుద్ధ సత్వంలో మేము మనుషులుగా వచ్చినప్పుడు వీఆర్ ఓన్లీ ఇన్ సత్వ, ఓన్లీ ప్యూర్ డివోటీస్. ఎప్పుడు భావ ప్రేమ వెళ్ళిపోతారో అప్పుడు శుద్ధ సత్వం వస్తుంది, అప్పటి వరకు శుద్ధ సత్వం రాదు. ఓకేనా Okay. మాతాజీ? Yes, ప్రభు. సో నేచర్ ఏంటి? ఇట్ ఈస్ యూనివర్సల్ అండ్ అన్చేంజింగ్ ఫర్ ఎవ్రీ వన్ రిగార్డ్లెస్ ఆఫ్ ఫిజికల్ ఆర్ సోషల్ స్టాండింగ్. పరధర్మ అంటే అంటే అందరూ ఒకేలా కనబడతారు అనమాట. ఎందుకు ఒకేలా కనబడతారు? అందరూ నాకు ఒకళ్ళే. చండాలుడైనా ఒకటే, జంతువు అయినా ఒకటే, మనుషులైనా ఒకటే, ప్రాణులైనా ఒకటే, అందరూ నాకు ఒకటే కనబడుతున్నారు అనేది ఎందుకు చెప్తారు? ఎవరు చెప్తారు? భగవంతుడు చెప్తాడు స్వామి. ఆహా. కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తాడేమో ప్రభు. ప్రశ్న మళ్ళీ ఇంకొకసారి వినండి. అందరూ అతనికి సమానంగా కనబడతారు. జంతువు అయినా సమానంగా కనబడతారు, చండాలుడైన సమానంగా కనబడతాడు, ద్రోహి అయిన సమానంగా కనబడతాడు, శత్రువైన సమానంగా కనబడతాడు, మిత్రుడైన సమానంగా కనబడతాడు, డబ్బున్నవాడు సమానంగా కనబడతాడు, డబ్బు లేనివాడు కూడా సమానంగా కనబడతాడు. ఎవరికి కనబడతాడు? కృష్ణ శ్రీకృష్ణ భగవానుడికి. జ్ఞానులకు ప్రభుజీ, జ్ఞానులకు ప్రభుజీ. పండిత సమదర్శిన. పండిత Yes. సమదర్శిన. ఎవరది చెప్పింది? అది పద్మజ. ఎవరు చెప్పింది? పండిత్. ఎస్. సో ప- ఇంపార్టెంట్ పద్మజ పాయింట్ మాతాజీ. ఏంటి అంటే, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మజ మాతాజీ. సో ఇది పరధర్మం. పరధర్మంలో క్వాలిటీ ఏంటి వచ్చింది? అందరినీ సమంగా చూస్తారు. పండితులైన గురులైన. సో భగవంతుని భక్తుడు ఎట్లాగా ఫాలో అవుతాడు? అపరధర్మం ఫాలో అవుతాడా, పరధర్మం ఫాలో అవుతాడా? పరధర్మం. పరధర్మం ప్రభుజీ. సో అక్కడ ఏంటుంది డెఫినేషన్ మీరు చూసారనుకోండి, విచ్ సెంటర్స్ ఆన్ కల్టివేటింగ్ డివోషన్, లవ్ అండ్ సర్వీస్ టు ద డివైన్. సో పరధర్మం అంటే కల్టివేటింగ్ డివోషన్ అన్నమాట. డివోషన్ అంటే ఏంటి? ప్రేమ, భక్తి, ప్రేమ. సేవ. సర్వీస్ టు ద డివైన్. సర్వీస్ టు ద డివైన్ అంటే ఏంటి? భగవంతుడికి సేవ. రథయాత్ర వచ్చింది, గోవర్ధన్ గిరివర్ ప్రభు, తర్వాత వరదకృష్ణ ప్రభు పిలుపులు ఇస్తారనమాట. నాకు ఇలా రథయాత్ర వస్తుంది, మీకు సేవకి రండి అంటే, నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయండి, నేను రాలేను, నాకు ఇంట్లో చుట్టాలు ఉన్నారు, నేను రాలేను, నాకు పనులు ఉన్నాయండి, నేను రాలేను, నాకు మూడు రాలేదండి, ఏదో వస్తుంది అక్కడి నుంచి, నేను జస్ట్ దండం పెట్టుకుని వెళ్ళిపోతాను అంటే సేవ చేయడానికి ఇష్టం ఉన్నట్ట, సేవ చేయడానికి ఇష్టం లేనట్ట? లేనట్టు ప్రభుజీ. లేనట్టే లేనట్టు. లేనట్టు ఎందుకు చెప్తారు అంటే, ఏదో కారణం చెప్పుకొని ఎస్కేప్ అయిపోతే పర్లేదు కదా అనుకుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు. నెక్స్ట్ స్లైడ్ మాతాజీ. ఇక్కడ చూడండి, పరధర్మం చేసుకున్నాం కదా, ఇప్పుడు అపరాధర్మం చూద్దాము. The lower worldly duties assigned to an individual based on their current physical and social circumstances
such as being a parent, student, or specific professional. It is depending on age, stage of life and occupation. అంటే అపరాధర్మ అంటే తన సొంతానికి వాడుకున్న ధర్మం అన్నమాట. ఏంటి, నాకు డ్యూటీ, నేను డాక్టర్ని, నా పని నేను వృత్తి నేను చేసుకుంటాను అంతే, నాకు సంబంధం లేదు. నేను ఈరోజు వచ్చాను, నేను డబ్బులు సంపాదించాను, 10 మందికి నేను ట్రీట్ చేశాను, వెళ్ళిపోయాను, నాకు ఇంకే రకమైన సంబంధం లేదు. నాకు ప్రొఫెషనల్, ఐఎమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ప్రొఫెషనల్. కొంతమంది సైంటిస్ట్ ఉంటారు, వాళ్ళు సైంటిస్ట్, నాసాకి ఈరోజు నేను రాకెట్ ని పంపించేయాలి, చాలా వరకు చేస్తారు, చాలా నిష్ఠగా చేస్తారు. డాక్టర్స్, లాయర్స్, పోలీసుమెన్ చాలా ఫిజికల్ గా అందరూ క్రమబద్ధకంగా చేస్తారనమాట. తాను ఏదైతే తన వృత్తి చేసుకుంటారో దానికి కరెక్ట్ గా నించుంటారు. కానీ అది భగవంతుడికి లింక్ అయి ఉంటుందా, లింక్ అయి ఉండదా అని చూడాలి. లింక్ అవ్వని పని ఏదైతే ఉందో అవన్నీ అపరాధర్మంకి వస్తుందన్నమాట. సో ఇది అపర అంటే తక్కువ ఉన్నది, పర అంటే ఎక్కువ ఉన్నది. సో అపర అంటే సుపీరియర్, అపర అంటే ఇన్ఫీరియర్. అంటే పర అంటే ఉత్తమమైనది, అపర అంటే కొంచెం కిందది, కింద మెట్టు. పై మెట్టు పర, కింద మెట్టు అపర. ఓకేనా? Yes, ప్రభుజీ. నెక్స్ట్ మాతాజీ. సో ఇక్కడ మనకి రెగ్యులర్ గా మనకి జరిగేదే, ప్రతిరోజు మేము చూస్తూనే ఉంటాం అన్నమాట. వర్ణాశ్రమం ఏంటుంటుంది? వర్ణ అనేసరికి మనకి ఏంటుంటాయి? వర్ణ అంటే స్వధర్మం చూసేస్తాం, ఎవరెవరు ఏంటేంటి ఉన్నది అన్నది. వర్ణ అంటే ఏంటి? చతుర్వర్ణం ప్రభుజీ. వర్ణ అంటే క్లాసిఫికేషన్, గ్రూప్ గా, డివిజన్. ఎస్, సో డివైడ్ చేస్తారనమాట. ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారు వర్ణాలు? 4 రకాలు. ఎవరెవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. దాన్ని బట్టి ఎస్, దాన్ని వర్ణ అంటారు అనమాట. చాతుర్వర్ణ మయా సృష్టం. ఎవరు చెప్పారు? ఐ థింక్ సో అది వర్ణ. సో వర్ణ అన్నప్పుడు బ్రాహ్మణుడుగా తన డ్యూటీ తను చేయాలి. సో ఇప్పుడు ఆశ్రమ ధర్మ అంటారు అనమాట. ఆశ్రమ ధర్మ అంటే ఏంటి? బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ, సన్యాసాశ్రమం. సో ఇవన్నీ ధర్మం కింద వస్తాయి. ఇవన్నీ ఏంటి? ధర్మం కిందే వస్తాయి. ఇవన్నీ ధర్మం కింద కాదు అని కాదు, ఇవన్నీ ధర్మం కిందే. గృహస్థాడికి ఏం చేయాలి, సన్యాసానికి ఏం చేయాలి, ఆ తర్వాత వర్ణాశ్రమంలో బ్రాహ్మణుడు ఏం చేయాలి, క్షత్రియుడు ఎలా ఉండాలి, వైశ్యుడు ఎట్లా ఉండాలి, శూద్రుడు ఏం చేయాలి అన్నది మొత్తం అంతా ధర్మం. ఇవన్నీ క్లాస్ తీసుకోవాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. అందుకే జస్ట్ గివింగ్ హెడ్. ఆపద ధర్మ అని ఉంటది అన్నమాట. ఆపద ధర్మ అంటే ఏంటి? అవసరంలో చేసేది ధర్మం. అత్యవసరంగా ఎమర్జెన్సీ వార్డ్ అని ఉంటుందా? హాస్పిటల్కి మీరు వెళ్ళారనుకోండి, ప్రతి వార్డులోని ప్రతి పెద్ద హాస్పిటల్లో ఎమర్జెన్సీ అని ఉంటది. అది ఆపద. ఎమర్జెన్సీ ఉంటే వెంటనే రండి అని. సో ఎప్పుడైతే ఆపదంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే రక్షించడమో, లేకపోతే వాళ్ళకి ఏదైనా సహాయకారం చేయడమో, లేకపోతే వాళ్ళకి సహాయం చేయడమో, వాళ్ళని ఆ ఆపద నుంచి బయటికి తీసుకురావడం, ఇవన్నీ ఆపద ధర్మ. సో ఇవన్నీ మన రెగ్యులర్ గా చేస్తూ ఉంటామా, చెయ్యమా? చేస్తాం ప్రభుజీ. ఇవన్నీ మనకు వర్తిస్తుంటాయి కదా. సో ఈ ధర్మం అనేది మేము రెగ్యులర్ గా మేము చేస్తూనే ఉంటున్నాం. అంటే నాకు సంబంధం లేదండి, నాకు ధర్మంతో నాకు ఏమి సంబంధం ఉండదు, బాగానే ఉంటాము, ఇలాగే ఉండిపోతామంటే అవుతుందా? నేను ధర్మానికి ప్రతిరోజు మేము ధర్మంలోనే ఉంటున్నాం. ఇంకొకటి రాజధర్మ అని ఉంటుంది అనమాట. రాజధర్మ అంటే ఎవరు? రాజు.
రాజు, క్షత్రియ ధర్మ కాదు, ఒక రాజు. ఎవరైతే రాజు ఉంటారో అతను చేయాల్సిన పని ఏదైతే ఉంటుందో అది రాజధర్మ. ఇప్పుడు రాముడు రాజ్యమైనప్పుడు అతను కొన్ని డిసిషన్స్ తీసుకున్నాడు, అది రాజధర్మం. అలాగే ఇప్పుడు చాలా ముఖ్యమైన రెండు ఇంపార్టెంట్ ధర్మాల గురించి ప్రవృత్తి అండ్ నివృత్తి అని ఉంటుంది అనమాట. ఇది మీరు కూడా విని ఉంటారు, ఎందుకంటే ఎన్నోసార్లు పద్మిని గారి ప్రియమాతాజీ కూడా మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. ఇది రెగ్యులర్ గా మీరు పుస్తకాల్లో రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి, ప్రవృత్తి అండ్ నివృత్తి. నెక్స్ట్ మాతాజీ. సో ప్రవృత్తి అండ్ నివృత్తి ఎవరైనా విన్నారా, వినలేదా? ఎవరైతే వినలేదో చేతులెత్తండి. ఎవరు విన్నారా, వినలేదా? ప్రవృత్తి నివృత్తి విన్నాం ప్రభుజీ. విన్నాం కానీ డీటెయిల్ తెలియదు ప్రభుజీ. అంటే గుర్తులేదు, మర్చిపోయి. ఓకే, లెట్ మీ ఓకే. ఎవరు చేతులు ఎత్తట్లేదు? ఎవరు ఉన్నారు? ప్రవృత్తి అన్నది తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతులు ఎత్తండి. సో ఎవరికి తెలీదు. ఓకే, అనిత తోట మాతాజీ చెప్పండి మాతాజీ, ప్రవృత్తి అంటే ఏంటి? ఎంగేజ్మెంట్ విత్ మెటీరియల్ వరల్డ్. ఎస్. ఓకే, సో నివృత్తి అంటే ఏంటి? ఆపోజిట్. రెనౌన్సియేషన్. సో రెండు రకాలుగా ధర్మాలు ఇక్కడ విన్నాం. ఒకటి అపరాధర్మం, ఒకటి పరాధర్మం, ఒకటి ప్రవృత్తి నివృత్తి. సో ప్రవృత్తి అంటే ప్రవృత్తి అంటే మన కోసం, నా ఇంద్రియాల కోసం, అంటే హోమాలు యజ్ఞాలు చేయొచ్చు. భగవంతుడి దగ్గరికి నలుగురు వెళ్తారు. ధర్మో, అర్థో, అర్థార్థి, జిజ్ఞాసి. ఇంకా జిజ్ఞాసు. ఆర్ధో, జిజ్ఞాస, అర్థార్థి. ఎస్, వాళ్ళందరూ ప్రవృత్తిలో వస్తారన్నమాట. ఎవరెవరు? ఆర్ధో, జిజ్ఞాస. ప్రవృత్తి అంటే తన కోసం, అంటే భౌతికంగా అంటే భౌతికంగా నాకు అష్టశక్తులు రావాలి. యోగి ఎందుకు చేస్తాడు? జ్ఞానం కోసం చేస్తాడా, లేకపోతే ఇంకా దేనికైనా చేస్తాడా? జ్ఞానం కోసమే చేస్తాడు ప్రభుజీ. జ్ఞానం కోసం. వాళ్ళందరిది ఏమవుతుంది? ప్రవృత్తి. నివృత్తి అంటే ఏంటి? గోపిక స్త్రీలు ఎవరి కోసం చేశారు? కృష్ణుడి కోసం కోసం. ప్రభుజీ. గోపికలు చేసింది నివృత్తి, సనాతన గోస్వామి చేసింది నివృత్తి. రథయాత్రని మీరు చేసి తాడు పట్టుకుని లాగి జగన్నాథుడికి ఆనందం ఇస్తే ప్రవృత్తి చేస్తున్నట్ట, నివృత్తి చేస్తున్నట్ట? నివృత్తి ప్రభుజీ. నివృత్తి చేస్తున్నట్టు. చప్పన్ భోగ్ చేస్తారు. చప్పన్ భోగ్ చేసి భగవంతుడు తింటున్నాడు అని చెప్పి అబ్బా ఈ జగన్నాథుడికి నేను ప్రసాదం వండుతున్నాను, అద్భుతంగా రావాలి అని అనుకుని ప్రసాదం అక్కడ పెట్టేసి అయా నువ్వు తీసుకున్నప్పుడు ప్రవృత్తి వస్తుందా, నివృత్తి వస్తుందా? నివృత్తి వృత్తి. ఓకే, చాలా ముఖ్యమైన రెండు ఉంటాయి నివృత్తి. నివృత్తిలో అహంకారం అనేది ఉండదు. నేను సపోజింగ్ ఒక అతను ₹1 కోటి ఒక కిరీటం ఇచ్చాడు అనుకోండి, అతనికి అహంకారం ఉంటుందా, అహంకారం ఉండదా? ఉంటది ప్రభుజీ.
సో అహంకారంతో ఇచ్చిన ఒక కిరీటంని, అయ్యో నేను ₹1,00,00,000 ఇచ్చేసి ఇది ఇచ్చాను కదా, నన్ను అక్కడ ఫ్రంట్ లైన్ లో నించబెట్టాలి, నాకు వచ్చినప్పుడల్లా నాకు అన్ని సౌకర్యాలు నాకు ఇవ్వాలి అనుకున్నప్పుడు అతను ఎలాంటి చేస్తున్నాడు? ప్రవృత్తి. అదే రామదాసు రామదాసు ఏం చేశాడు? 6 లక్షల వరహాలు తీసుకుని ఇది ఆభరణాలు చేశాడు. ఆభరణాలు చేసినప్పుడు అహంకారంతో చేశాడా, ప్రేమతో చేశాడా? ప్రేమతో ప్రభుజీ. నివృత్తి. అది నివృత్తి. రామదాసు చేసింది నివృత్తి, అహంకారంతో ఇచ్చింది ప్రవృత్తి. Yes. ఓకే ఫ్రెండ్స్, తెలిసింది కదా? ఓకే, నెక్స్ట్ స్లైడ్ మాతాజీ. సో ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. సో యాక్చువల్గా ఏంటంటే స్త్రీ ఒక ధర్మం అనేది చాలా పెద్ద చాప్టర్ అన్నమాట. ఎందుకు అంటే స్త్రీకి ఎప్పుడైతే గౌరవం ఎక్కడైతే ఇస్తారో అక్కడ వేర్ ఉమెన్ ఆర్ వర్షిప్డ్ దేర్ గాడ్ వెల్ అంటారన్నమాట. అంటే స్త్రీలని ఎవరైతే గౌరవించి స్త్రీలని ఎవరైతే మర్యాద పూర్వకంగా చూస్తారో అక్కడ దేవతలు ఉంటారన్నమాట. సో చాలా మంది అనుకుంటారు ఏంటి అంటే స్త్రీల్ని చాలా కించపరుస్తూ ఉంటారని. కాదు. ఎందుకంటే స్త్రీలు సమాజానికి ఒక ముఖం అయితే పురుషులు ఇంకొక ముఖం. అంటే ఒక కాయిన్ తీసుకున్నారనుకోండి, కాయిన్లో 2 ముఖాలు ఉంటాయి, ఒకటి హెడ్, ఒకటి టెయిల్. అలాగే ఒక సమాజానికి ఒకవైపు పురుషులు ఉంటే ఇంకొక వైపు స్త్రీలు ఉంటారు. ఇప్పుడు దేవహూతి తీసుకున్నాము. కర్దమ మునికి సేవ చేశారు. సేవ చేసిన తర్వాత సేవ చేసినందుకు దేవహూతి కిందనుంటారా లేకపోతే కర్దమ పైన ఉంటారా? కర్దముని పైన ఉంటారు. అని మేము అనుకుంటాం. వారి కింద ఉంటారు ప్రభు. కానీ నిస్వార్థ నిస్వార్థమైన దేవహూతి సేవ చేశారు కాబట్టి ఈక్వల్ గా ఉంటారు. నివృత్తి. వాళ్ళు సేవ చెయ్యలేదే అనుకోండి, వీళ్ళు మీ తపస్సు చేయగలగరా? తపస్సు చేయలేరు కదా. సో చెయ్యడానికి నిస్వార్థం. నిస్వార్థంగా ఇచ్చారు కాబట్టి వీళ్ళది ఉత్తమం ఉంటుంది. సో అక్కడ వేర్ ఉమెన్ ఆర్ వర్షిప్డ్, అక్కడ దేవహూతిని ఎంతైతే వాళ్ళు చేశారో ఇప్పుడు అనుకోవచ్చు, అమ్మ దేవహూతి 10,000 సంవత్సరాలు తన కోసం ఏమాత్రం చూడలేదు, తన అందం మొత్తానికి పోయింది. ఎప్పుడైతే కర్దమని చూస్తారో చూసిన తర్వాత 10,000 సంవత్సరాలు చూసిన తర్వాత దేవహూతి ఎంత అందంగా ఉండిందో అంత తన అందమంతా పోయి ఒక వికారమైన రూపంలో వచ్చేసింది అనమాట. అప్పుడు చూసి కర్దమముని అతన్ని ఆవిడ్ని అయ్యో నువ్వు ఎవరు, ఎందుకున్నావు అనలే. అయ్యో నువ్వు ఇంత నాకు సేవ చేసేవో నేను నీకు ఏమి ఇవ్వగలను అని చెప్పేసి పూజ చేసిన తర్వాత అతనికి చెప్తాడనమాట దేవహూతి, సరే ఇలా ఒక బిందు సరోవరం ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్నానం చేసిరా, నీకు ఏంటి కావాలో అది ఇస్తాను అంటే ఆ తర్వాత మొత్తం అంతా ఒక ప్యాలెస్ లో తీసుకొని మొత్తం ప్రపంచం అంతా చూసిన తర్వాత 9 మంది ఆడపిల్లలు తర్వాత ఒక మగ పిల్లవాడు జన్మిస్తారు. ఆ మగ పిల్లవాడు పేరేంటి? కపిలదేవ. Yes. So where women are worshipped, gods dwell. అంటే కపిలముని ఎందుకు వచ్చారు అక్కడికి? స్త్రీలని గౌరవించారు కాబట్టి, దేవకిని గౌరవించారు కాబట్టి కృష్ణుడు వచ్చాడు. యశోదాన్ని గౌరవించారు కాబట్టి అక్కడ కృష్ణుడు వచ్చాడు. అవునా కదా? సో అక్కడ గౌరవించారు, స్త్రీలని గౌరవించారు.
మాంహి పార్థ వ్యపర్శ్రిత్య ఏపి శ్యుత్ పాపయోనః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్ తే అపి యంతి పరం గతిం. అంటే ఎవరైనా పర్వాలేదు, నాకు ఎవరైనా స్త్రీలు కానీ, బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, శూద్రుడు కానీ, నాకు ఎవ్వరు నాకు అందరూ సేవ చేసిన వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేస్తారు అంటారు అనమాట. ఓకే, సో ఇది అంటే ఇది ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అంటే, చాలా మంది మేము అనుకోవచ్చు అనమాట, మేము ఏదో మీ ఇంట్లో పని చేస్తున్నాము, మమ్మల్ని ఏది సరిగ్గా చూడట్లేదు, మేము మనసులో కొంచెం ఒక బాధ ఉండొచ్చు అనమాట. మేమందరూ ఇన్ఫీరియరు, వాళ్ళు సుపీరియరు, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు, డబ్బులు తెచ్చేస్తున్నారు, మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు అన్నది. కానీ భగవంతుడు ఏం చూస్తున్నారు? మీ ప్రేమ చూస్తారు, మీరు చేసిన పని చూస్తారు. మీ ఒక ఫ్యామిలీ నిల్చుంటుంది, బాగుంటుంది అంటే స్త్రీలు చేసే ఒక పూజ వల్ల. మగవాడు అసలు చెయ్యడు, ఎక్కడికో వెళ్ళిపోతారు, వాళ్ళు పట్టించుకోరు. కానీ ఒక స్త్రీ అక్కడ ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా కష్టాలన్నీ చూసుకుని చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే, నెక్స్ట్ మాతాజీ. సో అంటే మేము అనుకోవచ్చు అనమాట, హిందూ మాత్రమే ఉందా, లేకపోతే క్రిస్టియన్ కూడా ఉంది అంటే క్రిస్టియన్ కూడా ఉంటుంది. దాంట్లో తిమోతి అంటారు అనమాట, ఎఫ్సియన్స్ అండ్ ఎల్డర్లీ టైటస్, వాళ్ళకి కూడా ఈ ధర్మం ఉంటుంది. హిందూ ధర్మాలకి మాత్రమే కాదు, ఈ 4 వాళ్ళకి కూడా ఉంటాయి అన్నది. ధర్మార్థ కామ మోక్ష, ఇది మనకి సూత్రం. అలాగే క్రిస్టియన్స్ కి సూత్రం ఏంటి? తిమోతి, ఎఫిసియన్స్ అండ్ టైటస్, సనాతన. నెక్స్ట్ స్లైడ్ మాతాజీ. సో ఇది మనకి ఈరోజు అబౌట్ ధర్మం గురించి మేము ఏంటి నేర్చుకున్నాము. ఈ నెక్స్ట్ వచ్చే స్లైడ్స్ అన్నీ ధర్మం గురించే ఉంటాయి అన్నమాట. సో జస్ట్ ఒక ఐ ఓపెనర్ కింద, జస్ట్ ఒక చిన్నది మనకి ఏంటి ధర్మం అంటే ఏంటి, మేము ఏం చూడాలి, ఎట్లా చూడాలి, ధర్మంలో మన పాత్ర ఏంటి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓకే, ఒక చిన్న ఆర్టికల్ ఉంది. దాంట్లో అది వైష్ణవ ఇంటిగ్రిటీ అంటారన్నమాట. అంటే వైష్ణవుడిగా ఉన్న తర్వాత ఏ రకంగా ఉండాలి అన్నది ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే, మేము ఆనెస్ట్గా చేసే పని ఒకటి, 2 ఒక మారల్ ప్రిన్సిపల్గా మేము పెట్టుకున్నది, 3 పూర్తిగా ఉండేది. అంటే 4 ఉంటాయి మొత్తానికి. మొట్టమొదటిది హానెస్ట్ అండ్ ఫెయిర్నెస్ అన్నమాట. అంటే మీకు ఏమన్నా ఒక ధర్మం గురించి చెప్పిన తర్వాత మీరు ఆ పని చేసేటప్పుడు చాలా హానెస్టీ అంటే ఏంటి, తెలుగులో ఏమంటారు? నిజాయితీ. ఫెయిర్నెస్ అంటే నిజాయితీతో చేసే పని. ఇంకొకటి అదరింగ్ టు మారల్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ అంటే ఏంటండి? మోడల్స్ అక్కడ విన్నాం కదా, అక్కడ ఇమ్మోరల్ ఏదైతే ఉంటుందో అక్కడ చదివాం కదా. ఇంకొకటి సౌండ్ అండ్ అన్ఇంపైర్డ్ అంటే దాన్ని ఎక్కడ తడబడకుండా, దాన్ని ఎక్కడ మార్పు చెయ్యకుండా అన్నది. సో హానెస్టీగా మేము ఉండాలి అనుకున్నప్పుడు 4 ప్రిన్సిపల్స్ ప్రభుపాద్ మనకి ఇచ్చారు. ఏంటేంటది? ఒకటి, జూజమాడకూడదు. ఇంకొకటి, టీ కాఫీ కానీ ఇంటాక్సికేషన్ కానీ చేయకూడదు. ఇంకొకటి, మాంసాహారం చేయకూడదు. ఇంకొకటి, 4వది ఏంటి? ఎస్. సో ఇది ఒక హానెస్టీగా ఎవరైతే ఉంటారో, అంటే నిజాయితీగా ఉన్నప్పుడు పైకి ఒకటి లోపల ఒకటి ఉండరు కదా. పైకి ఒక మాట, లోపల ఇంకొక మాట ఉండదుగా. నిజాయితీగా ఉన్న వాళ్ళు ధర్మరాజు తీసుకున్నారు అనుకోండి, ధర్మరాజు అని కృష్ణుడు ఎందుకు అన్నాడు? పైకి ఒక మాట, లోపల ఇంకొక మాట ఉండదు కదా.
ఉంటుందా? Yes, ఉండదు. సో అది హానెస్టీ అన్నమాట. ఎవరైతే ఏ పని ఇప్పుడు నువ్వు మీరు శ్రీహర్ష్ ప్రభునో లేకపోతే గంగాపాలక ప్రభునో సాధన చెయ్యండి, మీరు 4:30కి లేచి మీరు సాధన చెయ్యాలి అని చెప్పి 6 గంటలకు లేచి ప్రభుజీ నేను ఈరోజు 4:30కి లేచి నేను చేసేసాను అంటే హానెస్ట్ ఆన్సరా డిస్హానెస్ట్ ఆన్సరా? Desire. సో లేదు ప్రభుజీ టుడే ఐ బికేమ్ లేట్, నేను రేపులాగా నేను కష్టపడతాను, నాకు పొద్దున లెగడం అంటే చాలా కష్టం ఉంటుంది, మీ ఆశీర్వాదం ఉంటే నేను లెగ్గగలనేమో అంటే అది హానెస్టీగా కాదా? అదే అన్నమాట. అది హానెస్ట్. సో మన వీక్నెస్ ఏదైతే మేము ఐడెంటిఫై చేసి, సారీ మాతాజీ కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నాను, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది, అంటే అనుకోలేదు ఇంత అవుతుంది అని కూడా, క్షమించాలి నేను ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ఇంటిగ్రిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వైష్ణవుడికి కావాల్సిన ఒక క్వాలిటీ, మనలో ఆ క్వాలిటీ ఉందా లేదా అనేది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అది ఉంటేనే మేము పైకి ఎదుగుతాం అన్నమాట. ఎదగలేదనుకోండి, ఎందుకంటే ఇంటిగ్రేట్ అంటే ఏంటవుతుంది, ఒకదానికి ఒకటి జోడించడం అన్నమాట. ఒకదానికి ఒకటి జోడిస్తే దాన్ని ఇంటిగ్రేట్ అంటారు అన్నమాట. ఇంటిగ్రేట్ అంటే ఏంటి, ఒక 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 కలుపుటం. సమస్య ఉంది, ఇంకొకటి ఉంది, దాని రెండు జోడించాలన్నమాట, దాన్ని ఇంటిగ్రేట్ అంటారు అన్నమాట. ఇంటిగ్రేట్ చేసి ఓకే ఈ ఇంటిగ్రేట్ Summation. నేను చేసుకున్నప్పుడు నాకు సో అది నాకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఇంటిగ్రేట్ అంటారు అన్నమాట. సో ఇది చాలా ముఖ్యమైనది. దాంట్లో 2 పాయింట్స్ మాత్రమే నేను చెప్తాను అన్నమాట. ఒకటి, మన ఇంద్రియాలు మమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తుందా చెయ్యదా? చేస్తాయి ప్రభుజీ. సో దాన్ని ఎవరైతే బ్రేక్ చేస్తారో, అలాంటి దానికి లొంగకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు హానెస్ట్. ఒప్పుకుంటారా? ఎస్ ప్రభుజీ. సో దాంట్లో గురుముఖ పద్మవాక్య చిత్తేతే కోరియా ఐక్య అరణాపోరిహే మన ఆశ అని ఉంటుంది. ఎక్కడది ఇది? ఈ గురుముఖ పద్మవాక్య చిత్తేతే కోరియా ఐక్య అరణ కోరిహే మన ఆశ అని ఎక్కడ చదువుతారు ఇది? గురువందన. పొద్దున్నే చదువుతారు కదా అందరూ? అందరూ చదువుతారా చదవరా ఇది? ఇది చెప్పట్లేదు, హానెస్ట్ గా అయితే చదవట్లేదు హానెస్ట్ ప్రభుజీ. అయితే లేదు ప్రభుజీ. సో ఇది ప్రతిరోజు మేము చదవాలన్నమాట. ఇది ఎందుకు చదవాలి అంటే మన పాత్వే అన్నమాట. ఇన్నర్ ఇంటిగ్రిటీకి ఒక పాత్వే వస్తుంది. ఇది మన గురు మనకి ఐడెంటిఫై చేసి మనకి ఇచ్చేదే గురుముఖ పద్మవాక్య అంటారు అన్నమాట. సో ఇంకొకటి ఔటర్ ఇంటిగ్రిటీ అంటారు అన్నమాట. ఒకటి ఇన్నర్, ఇంకొకటి ఔటర్ అన్నమాట. ఔటర్ అంటే ఏంటి? ఒకళ్ళకి ఒకళ్ళు ఎలా ఉండాలి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఎట్లా అయితే ఉండాలో ఆ ఇంటిగ్రిటీని ఔటర్ ఇంటిగ్రిటీ అంటారు అన్నమాట. లాస్ట్ లో వచ్చేది కమ్యూనల్ ఇంటిగ్రిటీ అన్నమాట. కమ్యూనల్ ఇంటిగ్రిటీ అంటే ఒక గుంపు, మీ ఫ్యామిలీ ఉండేది ఔటర్ ఇంటిగ్రిటీ, మీతో మాత్రం ఉండేది ఇన్నర్ ఇంటిగ్రిటీ. కమ్యూనల్ ఇంటిగ్రిటీ అంటే 10 మందితోని సవ్యంగా ఉండే క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది కమ్యూనల్ ఇంటిగ్రిటీ. కమ్యూనల్ ఇంటిగ్రిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడేమవుతుంది, అందరూ పీస్ఫుల్ గా ఉంటారు. ఇది ప్రభుపాద వాళ్ళ మిషన్ అన్నమాట.
ప్రభుపాద్ వారు ఎందుకు ఇవన్నీ రాస్తున్నారు అంటే ఇంటిగ్రిటీ, వైష్ణవ ఇంటిగ్రిటీ ఎప్పుడైతే పెరుగుతుందో అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు అన్నది. సో ఇది అబౌట్ టుడేస్ శ్లోక 2.31. నిన్న కొంచెం తప్పితే ఏంటంటే యాక్చువల్గా లేట్ నాదే తప్పు, ఎందుకంటే నాకు కొంచెం క్లినిక్ నాకు లేట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంత టైం అవుతుంది అని కూడా నేను అనుకోలేదు అసలు. సో ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ కీపింగ్ యూ లేట్. ఏమైనా కామెంట్స్ ఉంటే చెప్పచ్చు. బాగుందా బాగాలేదా, యూ లైక్ ఇట్ ఆర్ యూ డోంట్ లైక్ ఇట్? చాలా చాలా బాగుంది.